Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One-stop destination for all my girls out there. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసుకుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి అమ్మాయిల దగ్గర 10 మస్ట్ హ్యావ్ టూల్స్ అనేది చెప్తాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మీ డైలీ లైఫ్ లో చాలా బాగా యూజ్ అవుతాయి. అవేంటో క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి ఫేషియల్ రేజర్స్. సో ఫేషియల్ రేజర్స్ పైన మన ఛానల్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. నేను వచ్చేసి ఫేషియల్ రేజర్స్ కార్మసీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి నేను ఫేషియల్ రేజర్స్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా వేరే వేరే బ్రాండ్స్ నుంచి ట్రై చేశాను, బట్ నాకు దీంట్లో ఉన్న క్వాలిటీ మిగతా వాటిల్లో అనిపించలేదు అనమాట. ఇదేంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, అలానే మంచిగా దాని వర్క్ అనేది ప్రాపర్గా చేస్తాయి అనమాట. ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళాలంటే మనీ కూడా చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఆ పెయిన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. నాలాగా పెయిన్ మీరు భరించలేరంటే అలాంటప్పుడు మీరు ఇలాంటి ఫేషియల్ రేజర్స్ని యూజ్ చేయొచ్చు. చాలా స్మూత్గా చేస్తుంది అనమాట మన స్కిన్ని. సో నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి చేస్తున్నానని చెప్పాను కదా. నా స్కిన్ పైన ఎలాంటి రియాక్షన్స్ రాలేదు. అండ్ అలానే నా స్కిన్ పైన చాలా మందికి మెయిన్గా ఉన్న డౌట్ ఏంటంటే హెయిర్ థిక్గా గ్రో అవుతుందా షేవ్ చేసిన తర్వాత అని అడుగుతుంటారు. మీరు చూడొచ్చు, లైక్ నేను ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా నాకు ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట గ్రోత్. మనకేం గ్రోత్ అనేది పెరగదు, ఎందుకంటే మనం హెయిర్ని జస్ట్ మనం స్కిన్ పైన ఉన్న హెయిర్ని మాత్రమే రిమూవ్ చేస్తుంటాం కదా. సో రూట్స్ నుంచి తీస్తే మేబీ మనకి అలా థిక్గా రావడం అలా జరుగుతుంది. జస్ట్ మనం పైన లేయర్ని మాత్రమే షేవ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు. చాలా హ్యాపీగా చేసుకోవచ్చు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనమంతకు మనమే చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అందుకే నాకు ఫేస్ షేవింగ్ అంటే చాలా ఇష్టం. నేను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కార్డ్స్లో ఇచ్చింటాను ఒక వీడియో, ఆ వీడియో చెక్ చేయండి. లైక్ ఇలా వచ్చిన క్వశ్చన్స్ పైన నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను అనమాట. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు నా వీడియో అండ్ ఫేషియల్ షేవింగ్ పైన మీకు ఐడియా లేదు ఎలా చేసుకోవాలంటే, అది కూడా కార్డ్లో ఇచ్చింటాను, చెక్ చేయండి. సో ఈ 2 వీడియోస్ చూసారంటే మీకు ఫేషియల్ షేవింగ్ పైన ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అండ్ ఒక ఐడియా వస్తుంది అనమాట, మీరు చేయొచ్చా వద్దా అని చెప్పి. సో ఫస్ట్ టూల్ వచ్చేసి ఫేషియల్ రేజర్స్ అనమాట. ఇవి చాలా హెల్ప్ అవుతాయి అమ్మాయిలకి. నెక్స్ట్ టూల్ వచ్చేసి మేకప్ స్పంజ్. సో నార్మల్గా మీరు ఒకవేళ మేకప్ ఎక్కువ వేసుకుంటారు, లైక్ డైలీ వేర్ మేకప్ వేసుకుంటారంటే నేను సజెస్ట్ చేసేది స్పంజ్ చెప్తానమాట. బ్రషెస్ పైన అండ్ స్పంజ్ పైన నేను ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను, అది కూడా కార్డ్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఎందుకంటే బిగినర్స్ బ్రష్ చూస్ చేసుకోవాలా లేదా స్పంజ్ చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో చాలా మంది ఉంటారు, వాళ్ళకి అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నేను రికమెండ్ చేసేది వచ్చేసి స్పంజ్ పైన ఇన్వెస్ట్ చేయండి. లైక్ బ్లెండింగ్ అనేది మనకి ఫౌండేషన్ అనేది చాలా ప్రాపర్గా బ్లెండ్ అవుతుంది, బిగినర్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ స్పంజెస్ కూడా మనకి కొంచెం మన బడ్జెట్లో ఉంటాయన్నమాట. లైక్ 500కే మంచి స్పంజెస్ అనేవి దొరుకుతాయి. బ్రషెస్ ఏంటంటే మంచి క్వాలిటీ బ్రషెస్ మనకి కావాలంటే అఫ్కోర్స్ 1000 పైన ఇన్వెస్ట్ చేస్తేనే మనకి మంచి బ్రషెస్ అనేవి వస్తాయి. మీరు ఒకవేళ మేకప్ డైలీ వేసుకుంటారంటే స్పంజ్ పైన ఇన్వెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ టూల్ అనమాట ఇది. సో అదేంటంటే బ్లో బ్రష్ అనమాట. సో చాలా మందికి వేవీ హెయిర్ ఉంటుంది, అలానే కర్లీ హెయిర్ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు స్ట్రైట్నర్ పైన ఇన్వెస్ట్ చేయాలా లేదా ఇలాంటి బ్లో బ్రష్ పైన ఇన్వెస్ట్ చేయాలా అని కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే స్ట్రైట్నర్ కంటే బ్లో బ్రష్ పైన ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే స్ట్రైట్నర్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. లైక్ మీరు ఒకవేళ ఆఫీస్ వెళ్తున్నారు, కాలేజ్ వెళ్తున్నారంటే మీకు ఈ రోజు చేసుకోవడానికి అంత టైం ఉండదు. అదే మనం ఈ బ్లో బ్రష్ ఏంటంటే ఇప్పుడు ఇంత పార్ట్ని తీసుకొని మనం స్ట్రైట్నింగ్ చేసుకున్నా చాలా ఈజీగా స్ట్రైట్నింగ్ అయిపోతుంది అనమాట హెయిర్ అనేది. లైక్ కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ హెయిర్ తీసుకొని బ్లో బ్రష్ చేసుకున్నా మనకి మంచి స్ట్రైట్ ఫినిష్ అనేది వస్తుంది. బట్ స్ట్రైట్నర్ అలా ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత హెయిర్ని మనం 3 పార్ట్స్గా తీసుకొని స్ట్రైట్నింగ్ చేస్తేనే మనకి మంచి ఫినిష్ అనేది వస్తుంది. సో మీకు ఒకవేళ టైం లేదు అంటే, లైక్ మీరు కాలేజ్ వెళ్తున్నారు, ఆఫీస్ వెళ్తున్నారు, మీకు టైం ఉండదు హెయిర్ని స్టైల్ చేసుకోవడం అంటే, అలాంటప్పుడు ఇలాంటి ఒక బ్లో బ్రష్ పైన ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను వచ్చేసి విన్స్టన్ వాళ్ళ బ్లో బ్రష్ని అయితే ట్రై చేస్తున్నాను. ఇది కలర్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా. సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. స్ట్రైట్నర్ పైన ఇన్వెస్ట్ చేయాలా లేదా బ్లో బ్రష్ పైన ఇన్వెస్ట్ చేయాలా అని నన్ను అడిగితే నేనైతే బ్లో బ్రష్ పైన ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. మనకి చాలా బాగా టైం సేవ్ అవుతుంది అండ్ ఈజీగా మనం బాగా యూజ్ చేసుకోవచ్చు, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో మనకి సెట్టింగ్స్ కూడా ఉంటాయి, ఆఫ్, కూల్, లో అండ్ హై సెట్టింగ్స్ అయితే ఉంటాయి. హెయిర్ని డ్రై చేసుకునేటప్పుడు కూల్లో పెట్టుకుంటాను అనమాట. లైక్ ఒక 70% అలా డ్రై అయిన తర్వాత హైలో పెట్టుకొని స్టైలింగ్ చేసుకుంటాను. చాలా ఈజీగా స్టైలింగ్ అయిపోతుంది అనమాట. లోలో పెట్టుకొని కూడా నేను స్టైలింగ్ చేశాను, బట్ దాని ఆ స్ట్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది నాకు సాయంత్రం లోపలే వెళ్ళిపోయింది. బట్ హైలో పెట్టుకొని నేను బ్లో బ్రష్ చేసుకున్న తర్వాత హెయిర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 days వరకు స్ట్రైట్గా ఉండింది అనమాట హెయిర్. సో మీరు కావాలంటే ట్రై చేయండి.
అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పింపుల్ ప్యాచ్. మీరు ఆల్మోస్ట్ నా ఛానల్లో చూస్తే టీనేజర్స్ చాలా మంది ఉన్నారు అండ్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మనకి ఈ ఏజ్లోనే మనకి పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, లైక్ హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి పింపుల్ ప్యాచెస్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయి. నేను వచ్చేసి సింపుల్ వాళ్ళ పింపుల్ ప్యాచ్ని అయితే ట్రై చేశాను. సింపుల్ పింపుల్ నాకు ఒకసారి ఇక్కడ పింపుల్ వచ్చింది అనమాట. నేను మార్నింగ్ అప్లై చేసుకొని ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు రిమూవ్ చేశాను. వైట్ పజ్ అనేది ఉంటుంది కదా మనకి పింపుల్ పైన వచ్చినప్పుడు, సో అది చాలా ఈజీగా రిమూవ్ చేసింది అనమాట. అండ్ మార్కెట్లో కొన్ని పింపుల్ ప్యాచెస్ ఉన్నాయి. సో అదేంటంటే మనకి కొన్ని బాగా వర్క్ అవుతాయి, కొన్ని స్టిక్ కూడా అవ్వవు అనమాట. సో ఈ పింపుల్ ప్యాచ్ ఎలా ఉంటుందంటే మనకి సిలికాన్ బేస్డ్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ 6 వచ్చేసి మనకి పెద్ద ప్యాచెస్ అనమాట, లైక్ పెద్ద పింపుల్ పైన వస్తే అప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ 6 వచ్చేసి మనకి స్మాల్ సైజులో ఉంటాయి అనమాట. చిన్న చిన్న పింపుల్స్ వస్తాయి కదా అప్పుడు యూజ్ చేయొచ్చు. సో నేను ఒక చిన్నది యూజ్ చేశాను, అలానే పెద్దది కూడా యూజ్ చేశాను. రెండు బాగా వర్క్ అయ్యాయి. ఆ వైట్ కలర్ ఫజ్ అనేది తీసేసి నెక్స్ట్ డేకి కొంచెం పింపుల్ సైజ్ తగ్గడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ మీరు ఒకవేళ ఫంక్షన్కి వెళ్తున్నారు అంటే పింపుల్ ఉన్నప్పుడు మేకప్ వేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. పింపుల్స్ ఉన్నప్పుడు మేకప్ వేసుకుంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట స్కిన్ అనేది. సో ఈ పింపుల్ ప్యాచ్ మనం అప్లై చేసుకొని దానిపైన మేకప్ అప్లై చేసుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి ఉండదు. సో పింపుల్ ప్యాచ్ నాకు తెలిసి అమ్మాయిల దగ్గర కానీ అబ్బాయిల దగ్గర కానీ మస్ట్ హ్యావ్ అని నేను చెప్తాను. చాలా హెల్ప్ అవుతాయి ఇవి మాత్రం. సో తప్పకుండా వీటిని కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇది నాకు చాలా చాలా ఫేవరెట్. ఆల్మోస్ట్ నేను ఒక 7 years నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. సో అదేంటంటే ఐలాష్ కర్లర్. సో ఐలాష్ కర్లర్ నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే మస్కారా అప్లై చేసుకునే ముందు కర్ల్ చేసుకోవడానికి ల్యాషెస్ని యూజ్ చేస్తారు మోస్ట్లీ చాలామంది. బట్ నేను ఎలా యూజ్ చేస్తానో మీకు చెప్తాను. ఈ టిప్ మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను వచ్చేసి ఈ ఐలాష్ కర్లర్ కాలేజ్ ఇంటర్ వెళ్ళేటప్పటి నుంచి యూజ్ చేసేదాన్ని. సో కర్లర్ ఎందుకు యూజ్ చేసేదాన్ని అంటే నార్మల్గా కొన్ని కాలేజెస్లో మేకప్ కానీ లిప్స్టిక్ వేసుకుంటే అసలు అలో చేయరు, ఇంకా మస్కారా అవన్నీ కూడా అసలు అలో చేయరు కదా. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్గా నైట్ టైమ్స్ చదివేసి పనుకుంటూ ఉంటాం కదా స్టూడెంట్స్ అనేది. నెక్స్ట్ డే లేసినప్పుడు అఫ్ కోర్స్ మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ లేదా ఐస్ అనేవి చాలా టయర్డ్గా కనిపిస్తాయి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఐలాష్ కర్లర్ని తీసుకొని ఐలాషెస్ని కర్ల్ చేసుకుంటాను. లైక్ ఇదేంటంటే యూజ్ ఏంటంటే ల్యాషెస్ అనేవి ఇలా ఫ్లాట్గా ఉంటాయి. సో ఇది మనం యూజ్ చేసినప్పుడు ల్యాషెస్ అనేవి ఇలా కర్వ్ అయ్యి మన ల్యాషెస్ అనేవి కొంచెం మంచిగా కనిపిస్తాయి. అండ్ మీరు ల్యాషెస్ కర్ల్ చేసిన తర్వాత చూస్తే ఐస్ అనేది కొంచెం వేక్ అయినట్టు ఉంటాయి అనమాట, ఓపెన్ అయినట్టు ఉంటాయి, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకే నేను రోజు కాలేజ్ వెళ్ళేటప్పుడు డైలీ నేను వచ్చేసి ఐలాష్ కర్లర్ని యూజ్ చేసేదాన్ని. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది ఈ టిప్. మీరు ఒకవేళ కాలేజ్ వెళ్తున్నారు లేదా ఆఫీస్ వెళ్తున్నారు, మీ ఐస్ టైర్డ్గా ఉంటాయి అంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఆఫీస్ వెళ్తున్నారంటే ల్యాషెస్ కర్ల్ చేసిన తర్వాత మస్కారా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కొన్ని కాలేజెస్లో మస్కారా అలో చేయరు, మేకప్ అలో చేయరు కదా. ఈ ల్యాష్ కర్ల్ ఉంది కదా దీన్ని హెయిర్ డ్రైయర్తో కాసేపు వార్మ్ చేసి ఇది కొంచెం మనకి వార్మ్ అయింది అంటే అప్పుడు కర్ల్ చేశారంటే ల్యాషెస్ అనేది ఇంకా ఎక్కువసేపు ఉంటుంది అనమాట. లైక్ హాఫ్ డే వరకు ఉంటుంది మన ల్యాషెస్ అనేది. అలానే లైక్ కొంచెం కర్వ్ అయ్యి లేదా నార్మల్గా ఒక 3 hours దాకా ఉండి నార్మల్గా మళ్ళీ ఫ్లాట్ అయిపోతాయి. సో నాకు తెలిసి అమ్మాయిలందరి దగ్గర ఐలాష్ కర్లర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ ఐలాష్ కర్లర్ వచ్చి 1 time ఇన్వెస్ట్మెంట్ అనమాట. మంచిది, ఫస్ట్లోనే తీసేసుకున్నారంటే లైఫ్ లాంగ్ ఇంకా వేరే ఐలాష్ కర్లర్ పైన మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఏదైనా కొనేటప్పుడు ఒక మంచి ఐలాష్ కర్లర్ నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ట్రై చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ మన గర్ల్స్ అందరికీ యూజ్ అవుతుంది అనమాట. అదేంటంటే స్పూలీ. సో స్పూలీతో మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఐబ్రోస్ని కాలేజ్ వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్ వెళ్ళేటప్పుడు కానీ ఐబ్రోస్ ఏది ఫిల్ చేసుకోరు అంటే అలాంటప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మీరు ఈ స్పూలీ తీసుకొని ఐబ్రోస్ని మీరు ఇలా బ్రష్ అవుట్ చేసుకున్నారంటే ఆ బుషిగా లేకుండా మంచిగా క్లీన్గా ఉంటాయి అనమాట చూడడానికి. అండ్ ఇంకొక విధంగా కూడా మీరు చేసుకోవచ్చు, లైక్ ఇలా మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు అంటే అలోవెరా జెల్ ఉంటుంది కదా. సో అలోవెరా జెల్ని కొంచెం తీసుకొని స్పూలీకి అంతా మీరు ఇలా తీసుకొని ఇలా ఒక్కసారి బ్రష్ చేశారంటే ఆ అలోవెరా జెల్ మనం అప్లై చేయడం వల్ల ఏంటంటే ఐబ్రోస్ అనేది చూడడానికి చాలా క్లీన్గా ఉంటాయి అనమాట, మంచి క్లీన్ లుక్ వస్తుంది. ఐబ్రోస్కే కాకుండా ల్యాషెస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మస్కారా ఎక్కువ అప్లై అయిపోయింది అనుకో, చూడడానికి అంత న్యాచురల్గా అనిపించలేదంటే ఒకసారి స్పూలీని తీసుకొని ఇలా మొత్తం బ్రష్ అవుట్ చేసేయండి. సో దట్ ఏంటంటే మనకి చాలా న్యాచురల్గా మస్కారా అప్లై చేసినట్టు ఉండదు అనమాట, మంచి లుక్ వస్తుంది. మీ ల్యాషెసే అంత థిక్గా అంత బ్లాక్గా ఉన్నాయి అని అనిపించేలాగా మంచి లుక్ అయితే వస్తుంది. సో దానికే కాకుండా ఈ మధ్య క్లీన్ లుక్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. నేను కూడా ఈ మధ్య బాగా చేసుకుంటున్నాను. స్లీక్ బర్న్స్ కానీ స్లీక్ పోనీటైల్స్ కానీ అలాంటప్పుడు కూడా మనకి ఈ స్పూలీ అనేది యూజ్ అవుతుంది. అలోవెరా జెల్ తీసుకొని మనం ఇలా
హెయిర్ మొత్తాన్ని ఇలా బ్రష్ అవుట్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. క్లీన్ లుక్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, బట్ ఇది కూడా చెప్తాను. అండ్ మీకు ఒకవేళ ఇలా ఫ్లై అవేస్ ఉన్నాయనుకోండి, ఇలా ఒకసారి తీసుకొని బ్రష్ అవుట్ చేసుకున్నారంటే ఆ ఫ్లై అవర్స్ అని కూడా మనకి కొంచెం కిందకి ఇలా ఉండి బ్రష్ అవుట్ అవుతాయి అనమాట. చూడడానికి క్లీన్ లుక్ అనేది వస్తుంది. సో ఇలా స్పూలీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. స్పూలీ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లేదా ఆన్లైన్లో తీసుకోవాలంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. అదేంటంటే పిజ్జా పఫ్ అనమాట. దీన్ని పిజ్జా పఫ్ అంటారు. నేను ట్రయాంగిల్ స్పంజ్ అంటాను అనమాట. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు ఇంకా కూడా పాతకాలం వాళ్ళు యూజ్ చేసే పౌడర్ స్పంజ్ మాత్రం దయచేసి యూజ్ చేయకండి. ఆ స్పంజెస్ ఏంటంటే ఎప్పుడో అవుట్డేట్ అయిపోయాయి. ఈ పిజ్జా పఫ్ అనేది మనకి చాలా మంచి ఫినిష్ వస్తుంది. మీరు ఒకవేళ మేకప్ వేసుకున్నా ఈ పిజ్జా పఫ్ ని యూజ్ చేసి అండర్ ఐస్ కింద సెట్ చేసుకున్నారంటే క్రీజెస్ చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఇన్నర్ కార్నర్ వరకు వెళ్ళి మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. మేకప్ వేసుకుంటారు, అండర్ ఐస్ కింద సెట్ చేసుకోవడానికి ఒక మంచి పఫ్ కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మేకప్ వేసుకొని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నార్మల్గా మీరు పౌడర్ పఫ్ తీసుకొని రౌండ్గా అప్లై చేసుకుంటుంటారు కదా, నార్మల్గా రౌండ్గా ఉంటుంది అది. సో ఆ స్పంజ్ తీసుకొని మీరు అప్లై చేసుకుంటే కొన్నిసార్లు ఏంటంటే లైక్ అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. నార్మల్గా పౌడర్ పఫ్ ఎలా డిప్ చేసుకుంటారో పౌడర్లో అలా డిప్ చేసుకొని ఇలా ట్యాపింగ్ మోషన్లో నీట్గా బ్లెండ్ చేసుకున్నారంటే ఆ పౌడర్ని చాలా స్మూత్ ఫినిష్ వస్తుంది అనమాట. ఫిల్టర్ ఉంటుంది కదా, అలా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన ఛానల్లో మేకప్ రికమెండేషన్స్ లేకపోతే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే లైక్ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్లో టింటెడ్ సన్ స్క్రీన్స్ ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయి. ఎలాగో మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి కదా, సో అప్లై చేసుకునేటప్పుడు కొంతమంది ఏంటంటే డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫౌండేషన్ అప్లై చేసుకోవడం కానీ, కన్సీలర్ అప్లై చేసుకోవడం కానీ, బీబీ క్రీమ్ అప్లై చేసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో డబల్ స్టెప్ అవుతుంది. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, అలానే ఫౌండేషన్ ఇవి అప్లై చేసుకోవాలి కదా. సో ఆ రెండు కలిపి ఒకటే స్టెప్లో అప్లై చేసుకుంటే మీకు టైము సేవ్ అవుతుంది. మీరు అప్లై చేసుకునే ప్రోడక్ట్స్ కూడా తక్కువ అవుతాయి, అలానే అప్లై చేసుకునే స్టెప్స్ కూడా తక్కువ అవుతాయి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి SPF లాగా ప్రొటెక్షన్ ఇస్తుంది, అలానే ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ లాగా మంచిగా మన డార్క్ స్పాట్స్ కానీ అన్ఈవెన్ స్కిన్ ఉంటే మంచిగా కవర్ కూడా చేస్తుంది అనమాట. చాలా వైరల్ అవుతున్నాయి ఈ మధ్య. సో టింటెడ్ సన్ స్క్రీన్ పైన ఇన్వెస్ట్ చేయండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. రోజు అప్లై చేసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత డబుల్ క్లెన్జింగ్ అనేది చేస్తే కొంచెం బెటర్ అనమాట. సో టింటెడ్ సన్ స్క్రీన్ పైన ఇన్వెస్ట్ చేయండి. నా నుంచి వచ్చే రికమెండేషన్స్ వచ్చి టింటెడ్ సన్ స్క్రీన్స్ పైన ఈ డాటన్కి టింటెడ్ సన్ స్క్రీన్ బాగుంది, అలానే ఫాక్స్టైల్ వాళ్ళ టింటెడ్ సన్ స్క్రీన్ ఉంది, అది కూడా బాగుంది. సో రెండిట్లో మీరు ఏది కావాలంటే మీ బడ్జెట్ ఏది ఓకే అయితే దాన్ని ట్రై చేయండి. ఇందులో మనకి 3 షేడ్స్ ఉంటాయి అనమాట. దానిలో కూడా 3 షేడ్స్ ఉన్నాయి. ఈ డాటన్కీలో వచ్చేసి నాది శాండ్ అనమాట షేడ్. సో ఫాక్స్టైల్లో నాకు షేడ్ గుర్తులేదు, స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. మీరు ఒకవేళ నా స్కిన్ టోన్కి దగ్గరలో ఉంటారంటే ఈ షేడ్స్ని ట్రై చేయండి. ఇవి టింటెడ్ సన్ స్క్రీన్స్ కాబట్టి మనం పర్ఫెక్ట్ షేడే చూస్ చేసుకోవాలి అలా ఏం ఉండదు అనమాట. మనం బ్లెండ్ చేసామంటే మన స్కిన్లోకి నీట్గా బ్లెండ్ అయిపోతుంది. లైక్ అలా వైట్గా అనిపించదు. బట్ మరీ వైట్ షేడ్ కాకుండా కొంచెం మీ షేడ్కి సిమిలర్గా ఉన్న షేడ్స్ తీసుకున్నారంటే మీకు హ్యాపీగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మేకప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇలాంటి లిప్ అండ్ చిక్ టింట్స్ పైన యూజ్ చేసామంటే ఇది మనం 2-in-1 ప్రోడక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ లిప్ పైన అప్లై చేసుకోవచ్చు, అలానే చీక్స్ పైన అప్లై చేసుకోవచ్చు. నా ఫేవరెట్ లిప్ అండ్ చీక్ టింట్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈ ఎట్యూడ్ వాళ్ళది అనమాట. చాలా బాగా కలర్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. సో బ్లెండింగ్ చేసేటప్పుడే చూడండి నా ఫింగర్స్ పైన ఇలా ఉంటుంది. సో ఈ టింట్ అనేది మనకి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక డే వరకు ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అందుకే నేను రికమెండ్ చేస్తున్నాను. కాలేజ్ అండ్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు ఉండాలి అంటే ఇలాంటి లిప్ అండ్ చీక్ టింట్స్ పైన ట్రై చేయండి. ఇది వాటరీ ఫినిష్ ఉంటుందన్నమాట. మనం బ్లెండ్ చేసిన తర్వాత కాసేపటికి ఇలా సెటిల్ అయిపోతుంది. బట్ చేక్ అనేది ఇలా పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదంటే తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ ట్రై ప్రోడక్ట్. లిప్స్ పైన అప్లై చేసుకోవచ్చు, అలానే చీక్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదే కావాలంటే లైట్గా కొంచెం తీసుకొని ఐ లిడ్స్ పైన కూడా అప్లై చేసుకున్నారంటే అది ఒక ఐ షాడో అలా కూడా అయిపోతుంది. సో 3-in-1 ప్రోడక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. న్యాచురల్గా ఉంటుంది, స్కిన్ పైన హెవీగా అనిపించదు. సో మస్ట్ ట్రై. ఇంకొకటి కూడా నాకు నచ్చింది అనమాట, ఎర్త్ రిథమ్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్. దానిలాగా వాటరీగా ఉండదు, కొంచెం క్రీమీ ఫామ్లలో ఉంటుందన్నమాట. బట్ బ్లెండింగ్ అయితే చాలా బాగుంది. ఫేస్ పైన అప్లై చేసుకున్న బ్లెండింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. స్కిన్ పైన చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. నేను ఒకవేళ ఏదైనా నేను మర్చిపోయి ఉంటే లిప్ అండ్ చీక్ టింట్స్ మంచివి కింద డిస్క్రిప్షన్లో లింక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను.
నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన వీడియోలో లిప్ బామ్స్. లిప్ బామ్స్ పైన తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మీరు గర్ల్ అయినా లేదా బాయ్ అయినా తప్పకుండా లిప్ బామ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే మీ లిప్స్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఈ వీడియోలో నేను అదే పనిగా ఎందుకు లిప్ బామ్స్ పైన ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నానంటే, ఒక హ్యూమన్ మిమ్మల్ని గమనిస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు గమనించేది వచ్చేసి ఐస్ ని చూస్తారు, ఆ తర్వాత లిప్స్ ని చూస్తారు అనమాట. ఇగా ఉన్న లిప్స్ ని వేసుకొని ఆఫీస్ కానీ కాలేజ్కి వెళ్ళారంటే చూడ్డానికి అంత బాగుండదు. అట్లీస్ట్ వాజ్లిన్ పైన ఇన్వెస్ట్ చేసి వాజ్లిన్ అన్న అప్లై చేసుకోండి. లేదా అమ్మాయిలు మీకు కొంచెం టింట్ కావాలి అంటే టింటెడ్ లిప్ బామ్స్ ఉంటాయన్నమాట. అండ్ SPF వచ్చే లిప్ బామ్స్ కూడా ఈ మధ్య వచ్చాయి. విష్కేర్ నుంచి ఉంది. అలానే డాటన్కి నేను ఈ మధ్య రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే అందులో నాకు టింట్ అండ్ ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేసాయి అనమాట. నేను దానిపైన కూడా ఒక డీటెయిల్ వీడియో చేశాను, లైక్ ఏ ప్రోడక్ట్స్ మీరు కొనకూడదు అని చెప్పి. అట్లా ఇచ్చింటాను, ఆ ప్రోడక్ట్స్ కూడా చెక్ చేయండి ఒకసారి. కాలేజ్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే టింటెడ్ లిప్ బామ్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో నా ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి మాస్ నుంచి ఈ లిప్ బామ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. ఇలా అప్లై చేసుకున్న వెంటనే మనకు ఒక లైట్ టింట్ అనేది వస్తుంది అనమాట. మాస్ నుంచే ఈ లిప్ బామ్ చెప్తున్నాను. ఇది దీంతో పోలిస్తే ఇంకా చాలా పిగ్మెంటెడ్ గా ఉంటుంది. ఇది లైట్ గా ఉంటుంది, ఇది ఇంకా పిగ్మెంటెడ్ గా ఉంటుంది. లైట్ గా టింట్ ఉండాలి అంటే ఈ లిప్ బామ్ ని ట్రై చేయండి. లేదా మీకు లిప్స్టిక్ లాగా ఉండాలి బట్ లిప్స్టిక్ అప్లై చేసుకోవడం ఇష్టం లేదు, లిప్ బామ్ లాగే ఉండాలి అంటే ఈ లిప్ బామ్ ని ట్రై చేయండి. సో ఇలా 2 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. మీ ప్రిఫరెన్స్ ని బట్టి మీకు ఏది నచ్చుతుందో అది ట్రై చేయండి. నాకు తెలిసిన ప్రోడక్ట్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో. ఇవైతే నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి, మీకు కూడా హెల్ప్ అవుతాయని చెప్పి ఈ డీటెయిల్ వీడియో అనేది చేశాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఇందులో నుంచి ఏ ప్రోడక్ట్ నచ్చుతుందో నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.